తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసమే పుణ్యం చేసుకుందేమో ఇంతటి పరమ పవిత్రమైనటువంటి రోజు రావటం, ఆషాఢ మాసంలో రావటం అనేది జరుగుతుంది. ఆషాఢ బహుళ పక్ష ఏకాదశి, తొలి ఏకాదశి. ఇంకా అసలు బారులు తీరిపోతారేమో గుళ్ళల్లో జనాలు కదా. ముక్కోటి ఏకాదశికి అంతే, ఈ ఏకాదశికి అంతే. నిన్నగాక మొన్న చెప్పుకున్నట్టుంది, నిద్రలేస్తారమ్మా విష్ణుమూర్తి అని. అసలు ఏంటక్క ఇట్లా గిర్రం తిరుగుతుంది సమయం. ఈ ఒక్క జూలై నాకు కొంచెం నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అబ్బాయి ఇంకా 22లోనే ఉన్నావా అని అనిపిస్తుంది. జూలై చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది జూలై. ఓకే, ఈ తొలి ఏకాదశి నాడు శయన ఏకాదశి అని కూడా అంటారు, దేవసేన ఏకాదశిని కూడా అంటారు. ఎందుకు అని అంటే స్వామివారు మళ్ళీ యోగ నిద్రకి ఉపక్రమిస్తారు. ఇప్పుడు పడుకున్న ఆయన 4 నెలలు చక్కగా యోగ నిద్రలోనే ఉంటారు. ఇప్పుడు ఈ 4 నెలలు కూడా మనకి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అలాగే శాంతించి నిద్రపోయారు కాబట్టి సూతింగ్గా ఉండాలి ఆయనకు కూడా. ప్రకృతి ఎలా ఉండాలి అని అంటే చాలా సూతింగ్గా, సోబర్గా ఉండాలి కాబట్టి, ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఇప్పుడే వర్షం కూడా కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. అవునా కదా? అవునక్క, చలికాలం. చలికాలం చక్కగా. అయితే మరి స్వామివారి యోగ నిద్రకి వెళ్తారు కదా, దాని అర్థం ఏంటి అని అంటే, మనకు కూడా కాస్త ఈ ఎండాకాలం అంతా నిద్రపోక అసలు ఏం తినక మంచినీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదంతా ఉంటుంది కదా. మనకు కూడా కాస్త ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకు కూడా బద్ధకం అనేది వస్తుంది కదా, పడుకోవాలి అని. అలాగే నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం అనమాట. ఇన్నాళ్ళు శరీరం చాలా వేడికి ఎట్లయితే కష్టపడిందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ 4 నెలలు మనకి ఉపయోగపడతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో సూర్యుడి వేడిని చవి చూసిన భూమి మళ్ళీ అదే చల్లదనాన్ని, అదే వర్షాన్ని కూడా చవి చూడడం అనేది జరుగుతుంది. స్వామివారి శయన ఏకాదశిలో ఉన్నప్పుడు మనకి ఏంటి, యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం ఏం కోరుకోవాలి స్వామికి అని అంటే, ఇక్కడ మనం విస్పర్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏం చేయాలన్నా కూడా మనము చెవులో స్వామివారికి చెప్తున్నట్టుగా స్ప్రింగ్ నెమ్మదిగా ఇలా నెమ్మదిగా చెప్పడం. మీకు ఏం కావాలన్నా ఒక్క సింగిల్ లైన్లో రాసుకోండి ఏం కావాలన్నా కూడా. సో స్వామివారు నిద్రపోతున్నారు, నిద్రకు ఉపక్రమిస్తారు తొలి ఏకాదశి నాడు. ఆయన ఇవాళ ఇంకా లేస్తూనే నువ్వు నిద్రకే మళ్ళీ ఉపక్రమిస్తున్నావు కాబట్టి చక్కగా స్వామివారికి జోల పాడినట్టు, లేదు అంటే గనక నిద్రపోవడానికి ప్రశాంతంగా విసనకర్ర వీస్తున్నట్టు ఊహించుకోవాలి. మనమే ఊహించుకొని తర్వాత స్వామివారికి నెమ్మదిగా మాకు ఈ పని చేసి పెట్టు నాయన, పిల్లవాడి పెళ్ళి అవ్వాలి, పిల్ల పెళ్ళి అవ్వాలి, అవుతే నేను చాలా సంతోషంగా ఉంటాను. జస్ట్ ఒక్క లైన్లో చెప్పండి చాలు. విస్పర్ టెక్నిక్ అంటారు. అని చెప్పిన తర్వాత స్వామివారికి కాళ్ళు ఒత్తుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకొని దండం పెట్టండి. లక్ష్మీదేవికి కానీ ఆయనకి కానీ ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలని మీరు చెప్తే కనుక అవన్నీ కూడా మీకు పని అవుతున్నట్టుగా భావించండి. భార్యాభర్తల మధ్య ఏమన్నా సఖ్యత లేదు అంటే కనుక అనుకోకుండానే మీరు దెబ్బలాడుకుంటుంటారు, కలిసి ఉందాం అనుకుంటారు, అనుకోకుండా ఒక గొడవ జరుగుతుంటుంది. అలాంటివి ఏం జరగకుండా మేమిద్దరం చక్కగా సంతోషంగా ఉండేటట్టు దీవించిన ఆయన అని చెప్పి దండం పెట్టుకోండి. ఈ విస్పర్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏకాదశి నాడు మాత్రం చేయగలుగుతాం మనం. తర్వాత చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. కానీ యోగ నిద్రలో ఉన్నప్పుడు స్వామివారికి కూడా ఈ టెక్నిక్ చేయడం అనేది మనకి చాలా తొందరగా పని అవ్వడానికి అవకాశం. ఏ టైంలో చేయమంటారు దీన్ని? ఎనీ టైం వెన్ ఏకాదశి స్టార్ట్స్. తొలి ఏకాదశి అనగానే ఆయన కూడా చక్కగా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి రాబోయే ఇక నేను పడుకుంటాను, నీ కాళ్ళు ఎత్తడం ఒకటే పని అని చెప్తారు అమ్మవారికి. అంతే కదా, అనే కదా. ప్రశాంతంగా యోగ నిద్రలో ఉండి మనని మనం సంస్కరిస్తారు. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా ఒక కష్టం కోసం మనం వెళ్ళామనుకో, వాళ్ళు హడావిడిగా తిరుగుతూ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటే మనకి ఏం తోచదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది మనకి అర్థం కాదు. కాసేపు ఒక 10 నిమిషాలు ఆగు, నన్ను ఆలోచించుకోనివ్వు, నేను ఆలోచించుకొని నీ సమస్యకి అప్పుడు నేను సాల్వ్ చేస్తాను అని కనుక ఎవరన్నా అంటే దాని మీద వాళ్ళు చాలా దృష్టి పెడుతున్నట్టు లెక్క.
ఆ 10 నిమిషాల్లో మొత్తం రచించేస్తారు, మన సొల్యూషన్ ఎట్లా తీసుకురావాలి ఏంటి అనేది కూడా చెప్తారు. ఒక 10 నిమిషాలు రేపు టైం ఇస్తారా, రేపటి వరకు ఆలోచించి చెప్తాను నేను కూడా కొన్ని సందర్భాల్లో అంటారు. అంటే ఏంటంటే దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ ప్రాబ్లం ఎటువంటి పరిస్థితుల్లో సాల్వ్ అయ్యేటట్టుగా చేయడం అన్నమాట. ఇక్కడ నిజంగా భూమి పడే కష్టాలన్నీ కూడా అన్నిటినీ కూడా స్వామి క్లియర్ చేయడం జరుగుతుంది. పంచభూతాలు కూడా మేము ఇలా బాటలు పడుతున్నాం స్వామి, ఇలా ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే వాటిని కూడా సంరక్షించడం జరుగుతుంది. ఎవరినైనా ముందు ఏ కష్టమైనా రానివ్వు, చివరికి శివయ్య ఇచ్చిన బోలాశంకరుడు ఇచ్చిన వరం వల్ల ఇబ్బంది పడుతుంటే కూడా మళ్ళీ వచ్చి విష్ణుమూర్తి దగ్గరికే వస్తాం. ప్రాబ్లం సాల్వేషన్ చేసేది ఎవరు, ప్రాబ్లం సాల్వర్ ఎవరు అని అంటే మనకి విష్ణుమూర్తి. కాబట్టి ఈ టైంలో మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఈ విస్పర్ టెక్నిక్ ని వినియోగించుకోవాలి, చక్కగా చేసుకోవాలి. అలాగే శరీరం నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవ్వడానికే ఈ చాతుర్మాస దీక్ష అని చేస్తారు. ఇది వరకు పెద్దవాళ్ళు అందరూ చేసేవారట, కానీ పీఠాధిపతులు మాత్రమే కాదు, గృహస్థులు గృహస్థుల్లో కూడా ఇళ్లలో ఒక్కడు ఉంటాడు, నాకు ఇంకా సన్యాస దీక్ష, నా పిల్లల్ని అందరినీ కూడా మీరే చూసుకోండి, నేను దేశాంతరాలు తిరిగి గుళ్ళన్నీ తిరుగుతూ నేను మన ఇంటి కోసం అని చెప్పి నేను దండం పెట్టుకుంటానన్న వాళ్ళు చాతుర్మాస దీక్ష చేసేవారు. అంటే అదర్వైజ్ మామూలు గృహస్థులు మనం సన్యాసం తీసుకున్న వాళ్ళు మాత్రమే చాతుర్మాస దీక్ష తీసుకోవాలని నాకు తెలుసు. మరి పవన్ కళ్యాణ్ చేశారు అని విన్నాం కదా, ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒకటి ఎవరైనా కూడా ఇది వీళ్ళే చెయ్యాలి అని సనాతన ధర్మం ఎప్పుడు కూడా స్టాంప్ వేసి వదలలేదు. వీళ్ళు చెయ్యండి అని చెప్తుంది కానీ వీళ్ళే చెయ్యాలి అని చెప్పరు. అర్థమైందని. రైట్. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ధర్మాన్ని బట్టి మనం పాటిస్తూ ఉండాలి. మరి ఆయన ఎందుకు చేశారో, ఎక్కడి నుంచన్నా ఏ పీఠాధిపతి నుంచన్నా అనుజ్ఞ తీసుకుని చేసి ఉండొచ్చు. అండ్ ఆ పర్టికులర్ 4 నెలలు ఆయన సన్యాసాశ్రమంలో ఉండేలాగా ఆ ధర్మాలన్నీ పాటించాలి, కంపల్సరీ పాటించి ఉండొచ్చు. ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకు ఉపవాసం చేస్తే నాకు కలిసి రాదు, వెంటనే బాబా గారు నేను తింటే గానీ ఊరుకోరు. అట్లాంటిది ఒక్కొక్కసారి మొన్న ఒక 2 రోజులు ఓన్లీ మంచినీళ్ళు తాగాను, మనం పట్టించుకోవట్లేదు. నేను తింటేనే నీకు నచ్చుతుంది అని చెప్పి నేను ఎప్పటికప్పుడు సరెండర్ అయిపోతున్నాను, కానీ నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అసలు నేను ఇవాళ 2 రోజులు తినకుండా భగవంతుడితో దెబ్బలాడారా? నువ్వు నాకు అలిగారు, నువ్వు నాకు ఎందుకు పని చేయవని. అంతే, 2వ రోజు నేను అనుకున్న పని అయిపోయింది. లేపో నడు తిను, పని అయిపోయిందని ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడు నోరు మూసుకొని అన్నం పెట్టుకొని తిన్నా. నాకు ఆకలిస్తుంది, అన్నం వండండి అని. ఆకలి కూడా వేయలేదు నాకు. అంటే కడుపులో అంత బాధ, ఏంటి అసలు మనం ఏం చేసామని చెప్పి మనకి ఇంత శిక్ష, అసలు మనకి ఎందుకు పని అవ్వట్లేదు ఇది అని చెప్పి అంత వ్యధను. అంటే ఒక్కొక్కసారి బిగ్ థింగ్ కదా లైఫ్ లో జరిగింది. ఒక్కొక్కసారి జీవితంలో అట్లా అనిపిస్తుంది. అవునక్క. కాబట్టి ఎందుకు చేశారు అనేది శోధించకూడదు మనం. వాళ్ళు పీఠాధిపతులు కాకపోయినా, సన్యాసాశ్రమం తీసుకోకపోయినా ఆయనకు చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఆ రేంజ్ లో మనం కూడా వెళ్ళాలి అని ఆలోచించాలి, కానీ అది తప్పు అని ఆలోచించకూడదు. మారుతున్న దైనందిన జీవన విధానం వల్ల భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడనేది తెలియదు ఎవరికి కూడా. అలాంటి అనుగ్రహం మనకు కూడా లభించాలి అని మనం కోరుకోవాలి. ఖచ్చితంగా అక్క. సో అయితే చాతుర్మాస దీక్ష ఈ రోజు నుంచి ప్రారంభం, అంటే తొలి ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి అది చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. సరే అక్క, ఇక మరి పూజ, స్వామివారిని ఆ రోజు ఏకాదశి నాడు ఎలా పూజించుకోవచ్చు? ఖచ్చితంగా గుడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొంతమంది భయానికి కూడా, అమ్మో పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి మేము నుంచోలేమండి అని పెద్దవాళ్ళు అంటారు కదా. ఇంట్లో ఎలా ఆయన్ని పూజ చేసుకుని ఆయన ప్రసన్నం పొందే విధంగా ఎలా చేసుకోవచ్చు? స్వామివారికి పూజ చేసుకోవాలి అంటే తులసి మలకం ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఈసారి. అట్లాగే ఏదైనా సువాసన ఉన్న పువ్వులు ఖచ్చితంగా తెచ్చుకోవడము. అలాగే స్వామివారికి కొంచెం అత్తరు అది సమర్పించడము. అంటే నిద్రపోతారు కదా, పడుకునేటప్పుడు మనకి చాలా అంటే ఎనర్జైజింగ్, అంటే పడుకోవడానికి మనకి బాగుండే విధంగా ఉంటే బాగుంటుంది. అంటే ధూపం వెలిగించడము, ఏదైనా మంచి సువాసనాభరితంగా ఉండాలి స్వామివారి. అలాగే ఏదన్నా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా, పారణ చేసేటప్పుడు కూడా ఆయనకి ఇష్టం ఉన్నవే, స్వామివారికి పాలు, వెన్న, మిగడ ఇట్లాంటివి ఇష్టం కదా, అలాంటివి దద్దోజనం అలాంటివి
నైవేద్యం పెడితే చాలా మంచిది. ఓకే. పారణ వచ్చేసి పొద్దున్న మరునాడు. పొద్దున్న 8:29 పారణ చేసుకోవాలి సూర్యోదయం నుంచి. అట్లాగే ఈసారి మీరు ఏంటంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏదైనా సరే ఈ తొలి ఏకాదశి నాడు కలుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. పిండి దీపాలు ఖచ్చితంగా పెట్టండి. ఎన్ని పెట్టమంటారు? 11 పెట్టండి. చక్కగా ఒకటి పెద్దదిగా పెట్టుకోండి, చుట్టూరా 11 దీపాలు పెట్టుకోండి. అలాగే నేను ఒకటి మంత్రం చెప్తాను, అది చదివితే ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా సొల్యూషన్ వస్తుంది. అయితే ఈసారి మనం మన కోసమే కాకుండా కాస్త ప్రకృతి కోసం కూడా, ఏదో మరి 19 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వర్షం కాకుండా చేస్తారా? మంచిగా పడాలి వర్షం అని చెప్పి దండం పెట్టుకోండి. చేస్తారా? చేస్తారు, ఎందుకు చేయరు? చేయండి, తప్పకుండా చేస్తాం. మన కోసమే, మనం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి, అలాగే పంటలు చక్కగా పండాలి అని చెప్పి, ఏదో వైపరీత్యంగా వర్షం కాకుండా చక్కటి వర్షం పడాలి అని చెప్పి మనం దండం పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకుందాం. అయితే ఇదే మీరు స్విచ్ వర్డ్ అనుకోండి, లేదు అంటే కనుక మంత్రం అనుకోండి. ఇది కనుక 108 సార్లు చదివితే చాలా మంచిది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతాయ క్లేశనాశాయ గోవిందాయే నమో నమః. అద్భుతంగా ఉంటుంది నా మంత్రం మాత్రం. ఎలాంటి క్లేశములైనా సరే తొలగింపజేసేది గోవిందనామము. ఇంత చదవలేము అని అనుకుంటే ఒక 11 సార్లు ఇది చదివి మిగతా అంతా కూడా గోవిందనామాలు చదివితే 108 సార్లు మీరు గోవిందనామాలు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు గోవింద గోవింద ఇంకెక్కువే అంటూ ఉంటాం, ముందు వెనుక అంటూ ఉంటాం. కాబట్టి ఆ గోవింద గోవింద అన్న కూడా ఎలాంటి పాపమైనా సరే తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, చాలా అద్భుతంగా తెలియజేశారక. ఖచ్చితంగా ఈ ఏకాదశిని అందరూ యాక్చువల్గా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తుందా తొలి ఏకాదశి అని చెప్పి. చాలా చక్కగా స్వామివారి అనుగ్రహానికి మనం వాళ్ళందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.